హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే చూస్తే మనం ఆల్రెడీ చూసేస్తాం కొన్ని కూడా. అది కూడా మణికంఠ అయితే చూస్తే మాత్రం ఇక సీత క్లాన్లోకి అయితే వెళ్ళిపోవటం జరిగింది. ఇక ఆదిత్య హోమ్ని నిఖిల్ క్లాన్లోకి అయితే పంపించడం అయితే మనం ఆల్రెడీ చూసేస్తాం. ఆ తర్వాత ఎంటర్టైన్ టాస్క్ కూడా జరిగింది. దీంట్లో చూస్తే మాత్రం నబీల్కి అయితే విన్నింగ్ అయితే ఇవ్వటం జరిగింది, హౌస్ మేట్స్ అంతా కూడా. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం మనం చూడండి ఏంటి అంటే కనుక ఫ్రైడే మనకి నాగ్ సార్ అయితే చూపించబోతున్నారు. అది కూడా ఒక ఫ్యాషన్ షో టాస్క్ అయితే జరిగిందనమాట. ఈ టాస్క్లో చూస్తే మాత్రం అందరూ కూడా బాగా ప్లే చేసినట్టు అయితే తెలుస్తుంది అనమాట. స్పాన్సర్ టాస్క్ టైపే ఇది కూడా. ఇక నెక్స్ట్ ఈ వారం ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్గా చూస్తే ఓటింగ్లో చూస్తే నబీల్ ఉన్నాడు 25-26 అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే మణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్ వస్తుంది. ఆ తర్వాత చూస్తే ప్రేరణ, ఆ తర్వాత ఆదిత్య హోమ్, వీళ్ళిద్దరికి కూడా దగ్గరగా 16 వరకు వస్తుంది వీళ్ళిద్దరికి. ఇక నెక్స్ట్ చూస్తే పృథ్వీరాజ్కి 14 వస్తుంటే ఆ లీస్ట్లో చూస్తే సోనియా ఉంది 8% ఓటింగ్ అయితే వస్తుంది. ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం ఎక్కడ చూసినా సోనియా అయితే లీస్ట్లో కనిపిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ మాత్రం తనే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఒక ట్విస్ట్ ఏంటి అంటే సీక్రెట్ రూమ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అది కూడా మణికంఠకి పెట్టబోతున్నారు అని అయితే న్యూస్ అయితే వస్తుంది. మణికంఠ లేదా సోనియా వీళ్ళిద్దరిలో ఎవరికి సీక్రెట్ రూమ్ అవసరమని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మణికంఠ సీక్రెట్ రూమ్లో ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకు అంటే కనుక తనకి ఆల్రెడీ చూస్తున్నాం మనం, తనకి ఓటింగ్ అయితే బాగానే వస్తుంది, లీస్ట్లో అయితే తను లేడు. మరి సీక్రెట్ రూమ్ అవసరమా అసలు ఈ వారం అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఇక పూర్తి డీటెయిల్స్ రాగానే మన ఛానల్లో అయితే ఉంటే ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.